సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మరో వారం కార్యక్రమంలో భగవద్గీత జ్ఞానయజ్ఞంలో 98వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. శ్రీ భగవానువాచ హంతతే కథయిష్యామి దివ్యాహ్యాత్మవిభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యాంతో విస్తరస్య మే. ముందు శ్లోకంతో విభూతి వర్ణన చెయ్యమని అర్జునుడు కోరడం అయిపోయింది. ఇప్పుడు 19వ శ్లోకం నుంచి 41వ శ్లోకం వరకు కృష్ణ పరమాత్మ అర్జునుడు కోరినట్టే విస్తారంగా చెప్పబోతున్నాడు. శ్రీ భగవాను వాచ, భగవానుడు చెప్తున్నాడు. హంతా, బాగా చెప్పావు. ఆత్మ విభూతయః తే కథయిష్యామి, నేను తప్పకుండా నీకు నా విభూతులను వివరిస్తాను. ఆత్మ అంటే ఇక్కడ నా అని అర్థం. అంటే కృష్ణ పరమాత్మ నా విభూతులను చెప్తాను అని అంటున్నాడు. అది కూడా ఎటువంటి విభూతి? దివ్యాహ, అసాధారణమైనటువంటి విభూతుల గురించి చెబుతాను అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఇంతకుముందు మనం చూసినట్టుగా ప్రతిదీ కూడా భగవంతుని యొక్క విభూతే. మనం నోరు తెరిచి మాట్లాడగలగడం కూడా భగవంతుని యొక్క విభూతే. నోరు తెరవలేని వ్యక్తిని చూస్తే గాని ఆ విషయం మనకు గ్రహింపుకు రాదు. నేను బూట్ల కోసం విలపించాను, అసలు కాళ్ళే లేని వ్యక్తిని చూసేదాకా అని అన్నారు ఎవరో. అలా మనం చేస్తున్న ఏ పనైనా చెయ్యలేని వ్యక్తిని చూస్తేనే గాని అది కూడా ఒక విభూతే అని మనకు తెలియదు. వీటన్నింటినీ లౌకిక విభూతి అని అంటారు. కళ్ళల్లో ఉండాల్సినంత నీరు ఉండడం కూడా ఒక విభూతే. అలాంటి లౌకిక విభూతులు చెప్పుకుంటూ పోతే దానికి అంతు పొంతు ఏమీ ఉండదు. అందువల్ల తైత్తిరీయోపనిషత్తులో ప్రతి అంగం మీద కూడా ఉపాసన వస్తుంది. అప్పుడు ఏ అంగాన్ని నిర్లక్ష్యం చెయ్యం మనం. యం ఏవ వేదక్షేమ ఇది వాచి యోగక్షేమం ఇది ప్రాణాపానయో కర్మేతి హస్తయో గతిరితి పాదయో విముక్తిరితి పాయో అంటూ తైత్తిరీయోపనిషత్తులో వస్తుంది. పాయువు మీద కూడా ఉపాసన. దాని గురించి ఆలోచించడానికే మనం ఇష్టపడం. కానీ మలము అసలు రాకపోతేనో లేకపోతే విరోచనాలు జాడించి కొడితేనో పాయువు యొక్క విలువ మనకు తెలుస్తుంది. అందువల్ల ఉపనిషత్తులు వీటి మీద ఉపాసనను సూచిస్తాయి. తస్త్వేష ఆదేశో
యదేతత్ విద్యుతో విద్యుతాదా ఇవీన్య మిమిషాదా ఇత్యధీదైవతం అంటూ కేనోపనిషత్తు వాక్యం. కనురెప్ప మూసి తెరవడం మీద కూడా ఉపాసన వస్తుంది కేనోపనిషత్తులో. అంటే కళ్ళు తెరిచి మూయగలగడం కూడా భగవంతుని అద్భుతమైనటువంటి కానుక. మనకు దేన్ని కూడా తేలిగ్గా తీసుకోకూడదు. అలా అర్థం చేసుకునే మనస్సు ఉంటే ప్రతిదీ కూడా భగవంతుని విభూదే. కానీ ఇక్కడ అసాధారణ విభూతులను మనం చూడబోతున్నాం. అసాధారణ విభూతులు కూడా అంతులేనున్నాయి. వాటన్నింటినీ కూడా చెప్పుకుంటూ పోతే ఈ 10వ అధ్యాయం ఒక పట్టాన ముగింపుకి రాదు. అందువల్ల ప్రధానమైన వాటివి మాత్రమే చెప్తాను అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అలా ఎందుకు చెప్తానన్నాడో కూడా దానికి కారణం కూడా చెప్పబోతున్నాడు. మమ విస్తరస్య అంతః న అస్తి. నా విభూతులకు అంతం లేదు. నా విభూతులు విశ్వమంతా వ్యాపించి ఉన్నాయి కాబట్టి వాటికి అంతం లేదు. అవి 14 లోకాల్లోనూ వ్యాపించి ఉన్నాయి. కురుశ్రేష్ఠ, ఓ అర్జున, ఇక్కడే కృష్ణ పరమాత్మ సూచిస్తున్నాడు. ఏమని? నువ్వు కురువంశంలో శ్రేష్టమైన వాడివి. అంటే నీ మీద కూడా ఉపాసన చెయ్యవచ్చు అని. ఉరుములు మెరుపులు వస్తున్నప్పుడు మనకు భయం వేస్తే అర్జునుణ్ణి తలుచుకుంటాం. అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటి, ధనంజయ అంటూ అతని యొక్క నామాలను వల్లివేస్తాం. అంటే అతను భగవంతుని విభూతులలో ఒక విభూతి. కృష్ణ పరమాత్మే తర్వాత స్వయంగా మళ్ళీ చెప్తాడు, పాండవానాం ధనంజయ అస్మి అంటూ తర్వాత వస్తుంది, నేను పాండవుల్లో అర్జునుణ్ణి అని అంటాడు. అందువల్ల ఆ అర్థం వచ్చేలాగా ఇక్కడ కురుశ్రేష్ఠ అని సంబోధించాడు. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మధ్యంచ భూతానామంతమేవ చ. ఇక్కడి నుంచి కృష్ణ పరమాత్మ యొక్క విభూతుల లిస్టు మొదలవుతుంది. అది 38వ శ్లోకం వరకు కొనసాగుతుంది. ముందుగా కృష్ణ పరమాత్మ నిర్గుణ బ్రహ్మ గురించి మాట్లాడబోతున్నాడు. నిర్గుణ బ్రహ్మ పారమార్థిక స్థాయికి చెందిందని మనం చూసాం. నిర్గుణ బ్రహ్మ అంటే శుద్ధ చైతన్యం. అది భగవంతుని యొక్క స్వరూపం, ప్రాథమిక విభూతి. ఎందుకంటే ఆ చైతన్యమే మొత్తం జీవరాశికి ప్రాణం పోస్తుంది. చెట్టులో ప్రాణం ఉందంటే, జంతువుల్లో ప్రాణం ఉందంటే, మనిషిలో ప్రాణం ఉంది అంటే అదంతా కూడా చైతన్యం వల్లనే. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనః. చెవిలాగా పనిచేస్తోంది అంటే, మనస్సులా పనిచేస్తోంది అంటే దానికి కారణం చైతన్యం. అంటే భగవంతుడు చైతన్య స్వరూపం, చిత్రూపం కూడా. అందువల్లనే లలితా సహస్రనామాల్లో లలితాదేవి యొక్క అనేక గుణాలను కీర్తించినా కూడా నిర్గుణ రూపాన్ని కూడా స్తుతిస్తారు. సచ్చిదానంద స్వరూపిణి అని స్తుతిస్తాం. ఇప్పుడు మన ఉపాసన దేని మీద అంటే చైతన్యతత్వం మీద. మనం జీవించి ఉన్నాము అంటేనే అది ఈశ్వర విభూతి. అందువల్ల మనం జీవితాన్ని గౌరవించాలి. అందువల్లనే మనకు అహింస పరమధర్మం అయింది. భగవంతుడు అన్ని జీవాల్లోనూ ఉన్నప్పుడు ఆ మూగజీవిని హింసించే హక్కు మనకు ఎక్కడదండి? మూగజీవుల్లో కూడా భగవంతుడు ఉంటే వాటిని చంపి ఎలా తినగలం? అందువల్ల మొట్టమొదటి విభూతి చైతన్యం. చివరి విభూతిగా కూడా మళ్ళీ నిర్గుణ ఈశ్వర విభూతి గురించే వర్ణిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అప్పుడు సద్రూపం లేదా సత్తా స్వరూపాన్ని వర్ణిస్తాడు.
ఇప్పుడు చైతన్యం అయితే అప్పుడు ఉనికి. ది బుక్ ఈజ్ అంటాం, ది పాట్ ఈజ్, ది పెన్ ఈజ్ అని చెప్పేటప్పుడు ఆ ఈజ్నెస్ అన్నది ఉనికి. ఈ వస్తువులకు స్వతహాగా ఉనికి లేదు, అవి ఈశ్వరుని నుంచి ఉనికిని అరువు తెచ్చుకున్నాయి. కార్యమంతటా కారణం ఉంటుంది, కార్యానికి కారణం లేకుండా విడిగా ఉనికే లేదు. బంగారం లేకుండా నగకు ఉనికి లేదు. ఒక నగను తీసుకుంటే అక్కడ బంగారము ఉంటుంది, నగ ఉంటుంది. నగ ఉంటే బంగారం ఉండి తీరాలి. అందువల్ల ఎప్పుడూ కూడా కారణం కార్యంగా భాసిల్లుతూ ఉంటుంది, కారణం ఉనికిగా ప్రకటితమవుతూ ఉంటుంది. దాన్నే ఇంగ్లీష్లో ఈజ్నెస్ అంటారు. ఈ జగత్తంతా కూడా భగవంతుని యొక్క ఉనికి. జగత్తు లయమైనప్పుడు ఈ నామరూపాలన్నీ కూడా లయమైపోతాయి, ఉనికి మాత్రం ఉంటుంది. నగలు కరిగిస్తే ఏమవుతుంది? నగలు అనే నామరూపాలు లయమైపోతాయి, కానీ బంగారం ఉనికి అన్నది ఉంటుంది. అంటే ఆభరణాలు పుట్టినప్పుడు వాటి ఉనికి బంగారం నుంచి అరువు తెచ్చుకుంటాయి, మళ్ళీ లయమైనప్పుడు వాటి ఉనికిని బంగారానికి వెనక్కి ఇచ్చేస్తాయి. అందువల్ల భగవంతుడు అంతటా ఉన్నాడు. యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే అంటూ దక్షిణామూర్తి స్తోత్రంలో వస్తుంది. అలాగా కృష్ణ పరమాత్మ రెండు ముఖ్యమైనటువంటి విభూతులను చెప్తున్నాడు. అవి చిద్రూప విభూది, సద్రూప విభూది. 20వ శ్లోకంలో చిద్రూప విభూతితో మొదలుపెట్టి 39వ శ్లోకంలో సద్రూప విభూతితో ముగిస్తాడు. అందువల్ల అన్నింటికన్నా ఉత్తమమైనటువంటి ధ్యానం సత్ చిత్ రూప ధ్యానం. భగవంతుడు అంతటా చైతన్యతత్వంగా ఉన్నాడు. చైతన్యంగా ఉనికిగా ఎందులో ఉన్నాడు అని ఎవరైనా ప్రశ్న వేస్తే మీరు వెంటనే జవాబు చెప్పకూడదు, ఎదురు ప్రశ్నించాలి. ఎందులో లేడు అని అడగాలి. ఎవరు నువ్వు అని ఎవరైనా సరే ఇంగ్లీష్లో అడిగితే మనం అయామ్ అని మొదలు పెడతాం. నేను అంటే చైతన్యతత్వం, యామ్ అంటే ఉనికి, అంటే నేను ఉన్నాను. ఇది అందరికీ వర్తిస్తుంది, కానీ అందరూ కూడా దీన్ని అంత తేలిగ్గా అర్థం చేసుకోలేరు. ఉనికి, చైతన్యం ఈ పదాలు కంటికి కనపడేవి కావు. వస్తువుకి భిన్నంగా ఉనికి కానీ చైతన్యం కానీ లేదు. చైతన్యం, ఉనికి ఈ రెండూ కూడా సూక్ష్మమైనటువంటి విషయాలు. సత్ చిత్తుల మీద ధ్యానం చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది, కానీ ఎవరు మనస్సైనా అంత సూక్ష్మ విషయాలను అర్థం చేసుకునేటంత సూక్ష్మంగా లేకపోతే నేను మీ స్థాయికి దిగి వచ్చి కంటికి కనపడే విషయాలలో నా విభూతిని చూపిస్తాను అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. నిర్గుణ మహిమతో మొదలుపెట్టి సగుణ మహిమను వర్ణించుకుంటూ వచ్చి మళ్ళీ నిర్గుణ మహిమతో ముగిస్తాడు. ఇది కృష్ణ పరమాత్మ వివరించబోయే పద్ధతి. ఈ నేపథ్యంతో ఈ శ్లోకంని మనం చూద్దాం. గుడాకేశః, ఓ సత్వగుణ సంపన్నుడా, ఓ అర్జున, నిన్ను సూక్ష్మబుద్ధి ఉన్న తెలివైన విద్యార్థిగా నేను భావిస్తున్నాను. అటువంటి సూక్ష్మబుద్ధి ఉన్న విద్యార్థికి గొప్ప ఉపాసన ఏమిటి? నిర్గుణ బ్రహ్మ ఉపాసన, చైతన్య బ్రహ్మ ఉపాసన. సాక్షి చైతన్యం యొక్క స్వభావం ఏమిటి? అది శుద్ధ చైతన్యం. దానికి 5 లక్షణాలు ఉన్నాయి అని మనం 2వ అధ్యాయంలో చెప్పుకున్నాం. మళ్ళీ వాటిని ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. చైతన్యం శరీరంలో ఒక భాగం కానీ లక్షణం కానీ దాని నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి వస్తువు కానీ కాదు. 2, చైతన్యం స్వతంత్ర వస్తువు, అది శరీరం అంతటా వ్యాపించి దాన్ని ప్రకాశింపజేస్తుంది. 3,
చైతన్యం శరీర హద్దులకే పరిమితం అవ్వలేదు. 4 చైతన్యం శరీరం నాశనమైతే నాశనం అవ్వదు, తదనంతరం కూడా చైతన్యం ఉంటుంది. 5 చైతన్యం శరీరం లేకపోయినా ఉంటుంది, కానీ కనపడదు. దానిని ప్రతిబింబించే మాధ్యమం లేదు కాబట్టి అది కనిపించదు. అంత మాత్రాన్న చైతన్యం లేదు అన్నట్టు కాదు. ఈ 5 కూడా మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. అటువంటి నిర్వికార నిర్గుణ పరిమితి లేనటువంటి చైతన్యం మీద ఉపాసన చెయ్యవచ్చు. అర్జునుణ్ణి గుడాకేశ అని సంబోధించాడు. గుడాక అంటే తమోగుణం లేదా నిద్ర, ఈశః అంటే దాని యొక్క యజమాని. అందువల్ల గుడాకేశ అంటే తమోగుణాన్ని జయించినటువంటి వాడు, అంటే సత్వగుణాన్ని పెంపొందించుకున్నవాడు. అటువంటి అర్జునుడు భగవంతుణ్ణి చైతన్య రూపంగా అర్థం చేసుకోగలడు. ఈ చైతన్య స్వరూపం ఎక్కడ ఉంది అంటే అహమాత్మ సర్వభూతాశయస్థితః, అన్ని ప్రాణుల మనస్సులోనూ ఉన్నది. ఆశయ అంటే మనస్సు, స్థిత అంటే ఉంది. సర్వభూత అంటే మనుష్యులే కాదు, ప్రతి ప్రాణిలోనూ ఉన్నది. అంటే జంతువుల్లోనూ చెట్లలోనూ కూడా, అంటే నా మనస్సులో మీ మనస్సులో అందరిలో కూడా భగవంతుడు ఆత్మరూపంలో ఉన్నాడు. అంటే సాక్షి చైతన్యంగా ఉన్నాడు. దేన్ని సాక్షిగా చూస్తుంది ఆత్మ? ఆలోచనలు ఉన్న, ఆలోచనలు లేని మనస్సుని సాక్షిగా చూస్తుంది. నాకు ఆలోచనలు కలిగితే ఆలోచనలు వచ్చాయి అని తెలుస్తుంది. ఆలోచనలు లేకుండా మనస్సు శూన్యంగా ఉంటే ఆ శూన్య భావన కూడా తెలుస్తోంది. అయితే దేనికి తెలుస్తోంది? సాక్షి చైతన్యానికి. ఆ సాక్షి చైతన్యాన్ని నేను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అది చిద్రూప విభూది. చైతన్యం గనక లేకపోతే ఈ శరీరం జడమవుతుంది. ఎందుకంటే అది పంచభూతాలతో చేయబడింది. ఈ చిద్రూప విభూది పారమార్థిక స్థాయికి చెందింది. దీన్ని జ్ఞాని మాత్రమే అర్థం చేసుకోగలడు. వేదాంత జ్ఞానం లేనిదే నిర్గుణ విభూతిని అర్థం చేసుకోవడం కష్టం. అందువల్ల అజ్ఞానులకు ఈ చిద్రూప ఈశ్వర ఉపాసన కష్టం. అందువల్లనే సగుణ విభూతులను 2వ పాదం నుంచి వివరించబోతున్నాడు కృష్ణ పరమాత్మ. సగుణ విభూతులు వ్యావహారిక స్థాయికి చెందినవి, అంటే ఆ విభూతులు మాయకు చెందినవి. అహం ఆదిశ్చ మధ్యంచ భూతానామంతమేవచ. సృష్టి అంతటికి ఆది మధ్యమ అంతాలను నేనే అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే సమస్త ప్రాణుల సృష్టి స్థితి లయకర్త. ఆది అంటే సృష్టి కారణం, మధ్యమ అంటే స్థితి కారణం, అంతః అంటే లయ కారణం. కుండ విషయాన్ని గనక తీసుకుంటే మట్టి కుండ యొక్క ఆది మధ్యం అంతం అని మనం చెప్పచ్చు. అంటే మట్టి కుండ యొక్క సృష్టికి ముందు ఉన్నది, కుండగా ఉండగానూ ఉన్నది, కుండ పగిలిపోతే మళ్ళీ మట్టిగాను ఉంటుంది. అంటే మనం కుండను పట్టుకున్నా సరే మనం పట్టుకున్నది కుండను కాదు, మట్టినే. ఆ విధంగా కారణం భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉంటుంది. అందువల్ల కృష్ణ పరమాత్మ తనను జగత్ కారణంగా అభివర్ణించుకుంటున్నాడు. నేను అంతకుముందు ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, ఇక ముందు కూడా ఉంటాను. మనుషులన్న వారు వచ్చిపోతూ ఉంటారు, కానీ నేను శాశ్వతం అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. మనకు భద్రత కావాలి అని అంటే పరమాత్మ ఒక్కడే శరణ్యం. భగవంతుడు కాక వేరే ఎవరిని పట్టుకున్నా సరే వారు ఏదో ఒక రోజు మరణిస్తారు. ఒకవేళ వస్తువుని పట్టుకుంటే ఆ వస్తువు నాశనమైపోతుంది. మనుషుల్ని ప్రేమించాలి, అలాగే వస్తువుల్ని అభిమానించాలి. కానీ శాంతి భద్రతలను ఇచ్చేదెవరు అంటే భగవంతుడు
అని అనగలగాలి. ఆయన ఒక్కడే శాశ్వతమైనటువంటి భద్రతను ఇవ్వగలడు. ఈ ప్రాథమిక సూత్రాన్ని తెలుసుకోవాలి. భగవంతుణ్ణి కాక వేరే ఎవరిని పట్టుకున్నా సరే దుఃఖమే. కొడుకు మీద ఆధారపడితే దుఃఖమే కలుగుతుంది. మా అబ్బాయి మంచివాడేనండి, కానీ కోడలు వచ్చాక వాణ్ణి మార్చేసింది అని అనవసరంగా ఆ అమ్మాయిని ఆడిపోసుకోవాల్సి వస్తుంది. అదే భగవంతుని మీద భారం వేస్తే ఈ గొడవ ఉండదు. అందువల్ల కారణాన్ని మనం పట్టుకోవాలి. ఆ కారణం ఏమిటి అంటే అహం ఆదిశ్చ మధ్యంచ భూతానాం అంతమేవచ. అందువల్ల సమస్త ప్రాణులకు పరమాత్మ సృష్టి స్థితి లయ కారణం. ఆదిత్యానాం అహం విష్ణు జ్యోతిషాం రవిరంసుమాన్ మరీచిర్మారుతామస్మి నక్షత్రాణం మహం శశి. ఇప్పుడు కృష్ణ పరమాత్మ సృష్టిలో ఉన్న అనేక వస్తువుల్ని చెప్పబోతున్నాడు. ఆ గొప్ప వస్తువులు మనకు తెలిసినవే, కాకపోతే వాటి గొప్పతనం ఎక్కడిది అంటే అవి నా విభూతిలే అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. వాటిని వరుసగా చూద్దాం. ఆదిత్యానాం అహం విష్ణు, ఆదిత్యులలో నేను విష్ణువుని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ చెప్పబోయే అనేక అంశాలలో కొన్ని లౌకిక విభూతులు అంటే ఇహలోక విభూతులు, కానీ చాలా మటుక్కి పురాణాల్లోనూ తక్కిన గ్రంథాల మీద ఆధారపడి చెప్పినవి. శాస్త్రాల్లో స్వర్గాది లోకాలలో అనేక దేవతలు ఉన్నట్లు వస్తుంది. అందులో ముఖ్యంగా పేరుగాంచినటువంటి దేవతలు ఆదిత్యులు. ద్వాదశ ఆదిత్యులు అంటారు వాళ్ళని. అంటే 12 నెలల్లో కనిపించే సూర్యుని ఆకారాలను ద్వాదశ ఆదిత్యులు అని అంటారు. ఉన్నది ఒక్కటే సూర్యుడు, అయినా కూడా ఆయన యొక్క కాంతి ఒక్కొక్క నెలలో ఒక్కొక్కలాగా ఉంటుంది. జనవరిలో సూర్యకాంతి కొంచెం తక్కువగా ఉంటే ఏప్రిల్ మే నెలలో ప్రచండ రూపాన్ని దాలుస్తాడు. ద్వాదశ ఆదిత్యులు అంటే 12 నెలల్లో 12 సూర్యుల యొక్క అధిష్టాన దేవతలు. బృహదారణ్యకోపనిషత్తులో 33 దేవతలే 3,000,000 దేవతలుగా భాసిల్లుతారు అని వస్తుంది. ఆ 33 దేవతలు ఎవరు అంటే ద్వాదశ ఆదిత్యులు లెక్కపెట్టండి, ఏకాదశ రుద్రులు, అష్ట వసువులు, ఇంద్రుడు, హిరణ్యగర్భుడు. అంటే 12, 11, 8, 1, 1 33. ఈ దేవతలు యజ్ఞయాగాదులలో ఆహుతులను అందుకుంటూ ఉంటారు. వీరి గురించి ఎక్కువగా వేదంలోని కర్మకాండలోను పురాణాలలోనూ మనం చూస్తాం. ఇప్పుడు ఈ 33లోంచి ద్వాదశ ఆదిత్యుల గురించి ముందు చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. వీరిని ఆదిత్యులు అని ఎందుకంటారు అంటే పురాణగాథల ప్రకారం వీరు అదితి అనే స్త్రీకి పుట్టారు. విష్ణుమూర్తి వామనావతారం ఎత్తినప్పుడు అదితికి పుట్టాడు. ఈ 12 ఆదిత్యులలో విష్ణుదేవతను నేను అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అందువల్ల ఆదిత్యుల్లో పరమాత్మ విష్ణువు. జ్యోతిషాం రవిరంసుమాన్, జ్యోతిస్వరూపాలలో సూర్యుణ్ణి, ఆకాశంలో జ్యోతులు నక్షత్రాలు గ్రహాలు సూర్యుడు. రవి అంటే సూర్యుడు, అందువల్ల జ్యోతుల్లో నేను సూర్యుణ్ణి అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఎటువంటి రవి? అంశుమాన్, గొప్ప కిరణాలు ఉన్నటువంటి రవిని. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం అంటూ ఆదిత్య హృదయంలో చదువుతాం. అలాగే సంధ్యావందనంలో కూడా సూర్య భగవానునికి నమస్కారం చేస్తారు.
సూర్యుడు గనక లేకపోతే గ్రహాలకు ఉనికే లేదు, జీవరాశికి ఉనికి లేదు. ఆదిత్య హృదయంలో సూర్యుని యొక్క స్థుతి ఉంటుంది. రామాయణంలో అగస్త్యముని శ్రీరామునికి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడని వస్తుంది. అది లౌకిక విజయాలతో పాటు ఆధ్యాత్మిక ఎదుగుదలకు కూడా తోడ్పడుతుంది. ఏ రంగంలోనైనా విజయం కావాలి అని అనుకున్నా కూడా ఆదిత్య హృదయాన్ని పఠిస్తే విజయం చేకూరుతుంది. ఆ విధంగా మన సాంప్రదాయంలో సూర్యుణ్ణి బాగా స్తుతిస్తారు. నేను ప్రత్యక్ష ఈశ్వరుణ్ణి అంటున్నాడు. అందువల్ల జ్యోతిస్వరూపాలలో పరమాత్మ సూర్యుడు. అలా సాక్షాత్తు ప్రత్యక్ష ఈశ్వరుడు మనల్ని దీవించడానికి స్వయంగా వస్తున్నాడు. కాబట్టి మనం సూర్యోదయానికి ముందే లేచి శుచిగా శుభ్రంగా వండి ఆయనకు స్వాగతం పలకాలి. అందువల్లే పూర్వకాలంలో త్వరగా పడుకుని త్వరగా లేవాలి అని అనేవారు. ఇప్పుడు ఆ సిద్ధాంతం పూర్తిగా మారిపోయిందనుకోండి. ఆలస్యంగా పడుకుని ఆలస్యంగా లేస్తున్నారు. కానీ త్వరగా లేవాలనే సిద్ధాంతం వెనుక ఉన్న రహస్యం ఇది. సూర్యుడు ప్రత్యక్ష ఈశ్వరుడు కాబట్టి ఆయనను స్వాగతించాలి. మరీచిర్ మారుతామస్మి. దేవతల్లో ఇంకొక రకం దేవతలు మరుత్ దేవతలు. స్వర్గలోకంలో కూడా అనేక ప్రాంతాలు ఉంటాయి, అనేక లొకాలిటీలు. వాటిల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. అవి జీవి చేసుకున్నటువంటి పుణ్యస్థాయిని బట్టి ఆయా దేవతలుగా పుడతారు. ఈ మరుద్దేవతలు 49 మంది ఉన్నారు. సప్త సప్తా అని అంటారు. అంటే మరుత్తులు 7 గుంపు ఉంటే ఒక్కొక్క దాంట్లో మళ్ళీ 7 ఉంటారు. వీరంతా కూడా వాయుదేవతలు, వాయుతత్వానికి అధిష్టాన దేవతలు. వీరిని మరుత్ గణాలు అని అంటారు. ఈ మరుత్ గణాలలో నేను మరీచిని అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఎందుకంటే మరీచి నుంచి వచ్చే గాలి చాలా ఆహ్లాదకరంగా మనస్సుకు ప్రశాంతతను చేకూర్చేదిగా ఉంటుంది. అందువల్ల వాయుదేవతలలో పరమాత్మ మరీచి. నక్షత్రాణం అహం శశి. నక్షత్రాలలో నేను చంద్రుణ్ణి. రాత్రి మిలమిలా మెరిసే నక్షత్రాలన్నింటికన్నా మెరిసిపోతాడు చంద్రుడు. నిండు పున్నమి రాత్రి పండు వెన్నెలను కురిపిస్తాడు. వెన్నెల పుచ్చపువ్వులాగా ఉంటుంది అని వర్ణిస్తారు. అంత వెన్నెలను కురిపిస్తాడు కాబట్టి మాస పౌర్ణిమ రోజున ప్రత్యేకించి ప్రసాదాలు పెడతారు. ఇప్పుడు కారణం తెలియకపోయినా కూడా ఆ పాయసం గుర్తుండిపోతోంది చాలామందికి. అందువల్ల నక్షత్రాల్లో పరమాత్మ చంద్రుడు. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా. వేదానాం సామవేదోస్మి. వేదాలలో సామవేదాన్ని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. నిజానికి వేదాలన్నీ కూడా గొప్పవే. ఎందుకు? అవి సాక్షాత్తు భగవంతుడి నుంచే వచ్చాయి. అయినా కూడా ఆ గొప్ప వేదాలలో ఇంకా గొప్పది సామవేదం. అది నేను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఎందుకు? సామవేదాన్ని గానం చేస్తారు కాబట్టి. తక్కిన వేదాల్లో 3 స్వరాలే ఉంటే సామవేదంలో అన్ని స్వరాలు ఉంటాయి. సామవేద గానం చేయడం చాలా కష్టం. ఎవరైనా సరే చక్కగా నేర్చుకుని సామవేద గానం చేస్తే వీణుల విందుగా ఉంటుంది. అటువంటి సామవేదాన్ని నేను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అందువల్ల వేదాలలో పరమాత్మ సామవేదం. దేవానామస్మి వాసవః. దేవతలలో నేను ఇంద్రుడను అంటున్నాడు. ఈ దేవతలు వారు చేసుకున్నటువంటి పుణ్యం వల్ల దేవలోకంలో జన్మిస్తారు. దేవుడు అనే పదాన్ని మనం 2 సందర్భాల్లో ఉపయోగిస్తాం.
పరమాత్మ ఒక్కడే. ఆయన్నే మాయాసహిత ఈశ్వరుడు అని కూడా అంటారు. ఆయనను సర్వజ్ఞుడు, సర్వశ్రేష్ఠుడు, సృష్టి స్థితి లయకర్త అని అంటారు. దేవతలు అంటే వారు ఒక స్థాయికి చెందినవారు. వారు ఈశ్వర తత్వంలోకి రారు. ఈ దేవతలు కూడా సృష్టింపబడ్డవారే. వారు దేవలోకాల్లో స్వర్గ సుఖాలను అనుభవిస్తున్న పుణ్యజీవులు. వీరు కూడా సంసారుల కిందకే వస్తారు. వారి పుణ్యం క్షీణించగానే మళ్ళీ మనుష్యులుగానో జంతువులుగానో పుడతారు. వీరు పుణ్యం చేసుకున్నటువంటి జీవులు. కానీ పరమాత్మ అలా కాదు. ఆయన పుణ్యపాపాలకు అతీతుడు. అందువల్ల దేవానాం అంటే పుణ్యం చేసుకున్న దేవతలైనటువంటి వారిలో అని అర్థం. వాసవ అంటే ఇంద్రదేవత. ఎందుకు తను ఇంద్రదేవత అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ అంటే, ఇంద్రుడు దేవతలందరికీ రాజు. దేవతలకు రాజైనా కూడా అది కూడా అతనికి అశాశ్వతమైనటువంటి పదవే. ఇంద్రుడు అనేది పదవి, ఆ వ్యక్తి పేరు కాదు. దేవాది దేవతలకు అధిపతి. ఎక్కువ పుణ్యం చేసుకుంటే ఇంద్ర పదవిని పొందుతాడు. అక్కడ ఆత్మజ్ఞానం పొందితే మళ్ళీ జన్మ లేకుండా మోక్షం పొందుతాడు. లేకపోతే మళ్ళీ పుట్టాలి. దేవతలకు అధిపతి కాబట్టి దేవతలలో పరమాత్మ ఇంద్రుడు. ఇంద్రియాణం మనశ్చాస్మి, ఇంద్రియాలలో నేను మనస్సును అని అంటున్నాడు. ఎందుకంటే ఇంద్రియాలలో ఒక్కొక్క దానికి కొంత మేరకు మాత్రమే శక్తి ఉంటుంది. కన్ను రంగు రూపు మాత్రమే చూడగలుగుతుంది. చెవి శబ్దాలను మాత్రమే వినగలదు. కన్ను శబ్దాలను వినలేదు, చెవి రూపాన్ని చూడలేదు. అలాగా శబ్ద స్పర్శ రూప రసగంధాదుల్లో ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క రంగంలోనే పనిచేయగలదు. కానీ మనస్సు అన్ని ఇంద్రియాల వెనకాతలా ఉంటుంది. కాబట్టి మనస్సు అన్ని రంగాలలోనూ పనిచేస్తుంది. అందువల్ల భగవంతుణ్ణి మనకున్న అంగాలలో ఏదో ఒక అంగం మీద ఆవాహన చెయ్యాలంటే అన్నింటికంట గొప్ప అంగం మనస్సు. మనస్సు యొక్క గొప్పతనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన కొద్దీ భగవంతుని యొక్క గొప్పతనం తేటతెల్లమవుతుంది. అందువల్ల ఇంద్రియాలలో పరమాత్మ మనస్సు. భూతానామస్మి చేతన, సమస్త ప్రాణుల్లో నేను చైతన్యాన్ని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. విజ్ఞాన శాస్త్రం ఎన్నో విషయాలని కనుగొంది. కానీ ఇంకా 2 విషయాలు అంతుపట్టని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. అవి జీవితం, మరణం. జీవితం అంటే ఏమిటో తెలియదు. ఏ చేతనత్వం ఈ జీవితాన్ని నడిపిస్తోంది అంటే తెలీదు. మనం పుస్తకం చదువుతూ ఉంటే అందులో దూరే చిన్న క్రిమిని చూస్తే దేవుని యొక్క సృష్టి ఎంత విచిత్రము అని అనిపిస్తుంది. ఈ జీవిలో జీర్ణకోశం ఉన్నది, పునరుత్పత్తి చేసే శక్తి ఉన్నది, రక్షణ చేసుకునే శక్తి ఉన్నది. ఇదంతా చేసి ఈ జీవి ఎంత ఉంటుంది అంటే ఓ చిన్న చుక్క, అంత కూడా ఉండదు. ఇటువంటి సూక్ష్మజీవుల్ని మనం చిటికలో చంపేస్తాం. చేయి పడితే చాలు చచ్చిపోతుంది. కానీ వాటిని మనం సృష్టించగలమా చెప్పండి? సృష్టించలేం. ఇవన్నీ కూడా భగవంతుని లీలా విలాసాలకు చిహ్నం. భగవంతుడు సృష్టించిన ఇలాంటి జీవరాశిని చంపే హక్కు మనకి లేదు. అందువల్లనే శాస్త్రం మనల్ని శాకాహారమే తినాలి అని అంటుంది. శాకాహారంలో జీవనష్టం అన్నది చాలా తక్కువగా ఉంటుంది. అసలు హింస చేయకూడదు. ఇక తప్పనిసరి పరిస్థితిలో వీలున్నంత తక్కువ హింసను చేయాలి. మనం కూరగాయలు తింటే చెట్లనేమీ పూర్తిగా కొట్టేయడం లేదు కదా. అందువల్ల వాటికి మనం చేసే హాని చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఋషులన్న వాళ్ళు ఇది కూడా చేయడానికి ఇష్టపడరు. వారు కింద పడ్డ ఫలాలను ఏరుకొని తింటారు.
ఎందుకు మన సాంప్రదాయం ఇంతగా అహింసను బోధిస్తుంది అంటే దీనికోసమే. భగవంతుడు అన్ని జీవరాశుల్లోనూ చేతనతత్వంగా ఉన్నాడు. కాబట్టి చిదాభాస అహం అస్మి అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అందువల్ల జీవుల్లో పరమాత్మ చైతన్యం. మరిన్ని విభూతులతో తర్వాత తరగతిలో కలుసుకుందాం. హరి ఓం తత్సత్.